తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ అడ్మిషన్లకు సంబంధించిన దోస్తు పద్ధతి ఏదైతే ఉందో ఆ దోస్తుకు స్వస్తి పలికే ఆలోచనలో ఉన్నత విద్యామండలి ఉందట. సో పాత పద్ధతిలోనే డిగ్రీ అడ్మిషన్లు, ఇదివరకు డిగ్రీ అడ్మిషన్లని దోస్త్ అనే ఈ సైట్ ద్వారా మనము అడ్మిషన్ల కోసం ఆప్షన్స్ పెట్టుకోవాలి, సీట్లు రావాలి, కేటాయింపు అనేది అట్లే జరిగేది. అయితే ఇప్పుడు దానికి స్వస్తి పలకపోతుంది, ఎందుకంటే దాని ద్వారా అనేక సీట్లు మిగిలిపోతున్నాయట. సో పాత పద్ధతిలోనే డిగ్రీ అడ్మిషన్లు, దోస్తుకు స్వస్తి పలికే ఆలోచనలో ఉన్నత విద్యామండలి, ఏటా మిగిలిపోతున్న వేలాది సీట్లు. సో డిమాండ్ లేని కోర్సుల పట్ల సీట్లలో కోత, ప్రాజెక్ట్ వర్క్ ఉండేలా కొత్త సిలబస్, అంటే ప్రతి సిలబస్కు ప్రాజెక్ట్ వర్క్ ఉండేటట్టుగా అయితే ప్లాన్ చేస్తారట. నైపుణ్యాల అభివృద్ధికి ప్రాధాన్యత, కొత్త కాలేజీలకు అనుమతులు కష్టమే అని చెప్పేసి, ఉన్న పాత కాలేజీలే చక్కగా నడతలేవు, ఇక కొత్తగా డిగ్రీ కాలేజీలకు అనుమతులు దిగరావు. ఇక రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీలో అడ్మిషన్ల కోసం ప్రస్తుతం కొనసాగుతున్న దోస్తు పద్ధతికి స్వస్తి పలికేందుకు ఉన్నత విద్యామండలి ఆలోచన చేస్తోంది. పాత పద్ధతిలోనే అడ్మిషన్లు కొనసాగించాలని భావిస్తున్నట్టు సమాచారం. ఓవైపు ఏటా వేలాది సీట్లు మిగిలిపోతుండటం, మరోవైపు డిమాండ్ లేని కోర్సుల్లో అడ్మిషన్లు తక్కువగా ఉండటంతో వాటిల్లో కోత విధించేందుకు సైతం కసరత్తు చేస్తున్నట్టు టాక్. సో నిబంధనలు పాటించని కాలేజీలకు ఈసారి అనుమతి లభించడం కష్టమేనని, కొత్త కాలేజీలకు సైతం పర్మిషన్ లభించే అవకాశాలు లేడని దానికి సంబంధించిన వార్త అయితే ఉండొచ్చు. సో మొత్తంగా పాత పద్ధతిలోనే డిగ్రీకి సంబంధించిన అడ్మిషన్లు ఉంటాయట. సో దానికి సంబంధించిన వార్త ఏమన్నా పూర్తి కొట్టి ఒకసారి అదే ప్రయత్నం చేస్తాం మీకోసం. సో విషయం అయితే ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది, ఎందుకంటే చాలా సీట్లు మిగిలిపోతున్నాయట దోస్త్ ద్వారా. ఇగో సో డిగ్రీలో అడ్మిషన్లు రాష్ట్రంలో అమలు చేస్తున్న దోస్తు పద్ధతిని మార్చాలని ఉన్నత విద్యామండలి భావిస్తోంది. పాత పద్ధతిలోని అడ్మిషన్లు చేపట్టాల కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిసింది. అంతేకాకుండా డిగ్రీ కోర్సులను రీడిజైన్ చేసేందుకు అసలు చేస్తుంది. డిగ్రీ కోర్సులను రీడిజైన్ చేస్తాడా, చేయాల్సిన అవసరం కూడా ఉంది. దీంతోపాటు 2025-26 విద్యా సంవత్సరం నుంచి కొత్త సిలబస్ను ప్రవేశపెట్టే అవకాశం ఉన్నది. సాధారణ డిగ్రీలో కంప్యూటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ వంటి సబ్జెక్టులను అందుబాటులోకి తేనుండగా దీనికి సంబంధించిన నిపుణుల సిలబస్ను రూపొందిస్తున్నట్టు తెలిసింది. దీంతో ఇప్పటి వరకు డిమాండ్ లేని కోర్సుల్లో సీట్లు తగ్గనున్నాయి. దీనిపై త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు ఉన్నత విద్యామండలి వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వ అనుమతులు రాగానే డిగ్రీ ప్రవేశాల విధి విధానాలు ఖరారు చేస్తామని అధికారులు చెబుతున్నారు. కోర్సులో ఏర్పాటు, అనుమతులు విద్యామండలి ఆధీనంలో ఉంటాయని, ఏ కాలేజీలకు అనుమతించాలనేది ఉన్నత విద్యామండలి నిర్ణయిస్తుందని తెలిపారు. 100కు పైగా డిగ్రీ కాలేజీలకు ఈ ఏడాది అనుమతులు కష్టమేనని అధికారులు సూచనప్రాయంగా తెలిపారు. కొత్త విధి విధానాలు ఖరారు అయితేనే దానికి అనుగుణంగా కోర్సులు ఉంటే తప్ప కాలేజీలకు అనుమతులు ఇవ్వమని తేల్చి చెప్తున్నారు. సో ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, కంప్యూటరు, డేటా సైన్సు అంటే మారుతున్న కాలానికి అనుగుణంగా, మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా, ఈ ఫాస్ట్ జనరేషన్కి అనుగుణంగా ఈ కోర్సులు అయితే మార్పు జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది ఆహ్వానించదగ్గ విషయమే. మొత్తానికైతే కొత్త సిలబస్ తోటి నైపుణ్యాల అభివృద్ధి జరగబోతుంది. దానికి సంబంధించి అట్లాగే దాన్ని ఏమంటారు, ప్రాజెక్ట్ వర్క్ కూడా కంపల్సరీ ప్రతి కోర్సు కూడా పెట్టే అవకాశం ఉంది. సో డిగ్రీలో అడ్మిషన్ వివరాలు, విద్యా ఏడాది 2021-2022 వరకు 2,55,152, 2022-23కేమో 2,12,818. సో 2023-24 2,05,490. సో డిగ్రీలో అడ్మిషన్లు ఇట్లా తగ్గుతున్నాయి. 2,55,000 ఉండే ఏడుగచ్చి చూడు 2,05,000 వచ్చింది కథ. సో అడ్మిషన్ అనేది తగ్గుతున్న డిగ్రీలో కాబట్టి ఈ నిర్ణయం తీసుకుంటుంది సర్కార్. థ్యాంక్ యూ.